చేసిన ప్రతి ఆడిషన్స్‌కి అసలు ఒక ఛాన్స్ అంటూ లేదండి. ఆడిషన్స్ ద్వారా అయితే ఇంతవరకు ఏం లేదు. అంటే విలన్‌గా ఎట్లా తీసుకున్నారు ఇంత సాఫ్ట్‌గా కనిపించే భాస్కర్ గారిని అసలు? ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అయినా మీరు ఫ్యాషనెటిక్‌గా దీంట్లోకి ఎందుకు వస్తున్నారు అసలు? ఎప్పుడు ఉంటామో తెలీదు. ఉన్నన్ని రోజులు అట్లీస్ట్ కనిపిద్దాం. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది యాక్చువల్‌గా చాలామంది వీళ్ళందరూ ప్రౌడ్ ఉంటారేమో కొంతవరకు అట్లా అనుకున్నాను. ఈ దూరదర్శన్ దగ్గర ఎడదేద్దాం అనుకుంటే మళ్ళీ దూరదర్శనే కలిపింది వీళ్ళని. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు యాక్టర్ గొడుగునేరి భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారు? బాగున్నాను సార్. ఎలా నడుస్తోంది సినిమా ప్రపంచం? యా, ప్రస్తుతానికైతే కొత్త వాళ్ళకి కొంచెం టఫ్ గానే ఉందండి. సో ట్రై చేస్తూ ఉన్నాము. మాకు సోర్స్ అంటే ఇక ఆడిషన్స్ ద్వారానే వెళ్తున్నాము ఇప్పటివరకు అయితే. బట్ ఆల్మోస్ట్ ఒక 350 ఆడిషన్స్ అయితే వెళ్ళాను, కానీ ఆడిషన్స్ లో అయితే మనకి ఇంతవరకు ఏం తగలలేదు. నేను అదే అడగబోతున్నాను. చేసిన ప్రతి ఆడిషన్స్ కి అసలు ఒక ఛాన్స్ అంటూ వస్తుంది? లేదండి. ఆడిషన్స్ ద్వారా అయితే ఇంతవరకు ఏం లేదు. సో ఇక మనకి తెలిసిన సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారాగా మనకి అవకాశాలు రావటం, అంటే ఫ్రెండ్స్ ద్వారా అట్లా. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? ఇప్పటికి ఒక 5 మూవీస్ లో చేశానండి. ఒకటి రిలీజ్ అవబోతోంది దూరదర్శిని అని. సో అది దాంట్లో మెయిన్ విలన్ రోల్. దాంట్లో మెయిన్ విలన్ కదా? అవును, నేను ట్రైలర్ లో చూసాను. అంటే ఈ మూవీ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది దూరదర్శిని. చాలా అంటే ఒక 2-3 years అయిందండి. అయిపోయింది. బట్ కాకపోతే యా ఆబ్వియస్లీ న్యూ కమర్స్, సో దానివల్ల కొంచెం డిలే అవుతుంది రిలీజ్ కి. అంటే విలన్ గా ఎట్లా తీసుకున్నారు ఇంత సాఫ్ట్ గా కనిపించే భాస్కర్ గారిని అసలు? అది బియర్డ్ కొంచెం ఎక్కువ పెట్టేసి అంత గ్రో ఉంది, డిఫరెంట్ లుక్ అన్నమాట. అది ఎలా అనిపించింది విలన్? వాయిస్ కూడా మాకు వేరియేషన్స్ వస్తుంది. బేస్ వాయిస్ వచ్చేస్తుంది. మీరే డబ్బింగ్ చెప్పారా? డబ్బింగ్ దీనికి యాక్చువల్గా నేను వేరే షూట్ లో ఉంటే వేరే వాళ్ళతో చెప్పించారు అప్పుడు రిక్వైర్మెంట్ ఉండి. బట్ కాకపోతే చాలా యాప్ట్ అయింది. సేమ్ నా వాయిస్ లాగే అనిపిస్తుంది నాకు కూడా. నేను రికగ్నైజ్ చేయలేకపోయాను. నేను రికగ్నైజ్ చేయలేకపోయాను. చాలా బాగా చెప్పారు ఎవరో. ఓకే. అంటే ఇప్పుడు దూరదర్శన్ కాకుండా ఇంతకు ముందు మూవీస్ ఏమైనా? దానికి ముందు ఫస్ట్ మూవీ అయితే బొమ్మల కొలువు అని ఒక మూవీ చేశానండి. అది ఆల్మోస్ట్ అంటే ఒక 1 day సీన్ అది. అందులో కూడా నెగిటివ్ రోలే. సో దాంట్లో కూడా ఇది అమ్మాయిల్ని వేలంపాట్లో కొనేసి సో సాడిస్టిక్ గా చంపేస్తూ ఉంటాను అనమాట, అట్లా ఒక గేమ్ లాగా అట్లా. సో అది డిఫరెంట్ రోల్, బట్ చిన్న రోల్ అందులో కూడా, అంటే నెగిటివ్ రోల్ అది కూడా. దాని తర్వాత బుజ్జి ఇలారా అని ఒక మూవీ ఉందండి, ధనరాజ్ గారు సునీల్ గారు ఇద్దరు హీరోస్ గా. సో దాంట్లో ఒక చిన్న పాప ఉంటుంది, ఆ పాపది మెయిన్ రోల్ అనమాట. ఆ పాప ఫాదర్ క్యారెక్టర్ చేశాను నేను. అది కొంచెం ఇంపార్టెంట్ రోల్. కాకపోతే పెద్ద హీరోస్ కాబట్టి ఫోకస్ అంతా ఎక్కువ వాళ్ళ మీదే ఉంటుంది. దాని తర్వాత కన్నడలో ఒకటి చేశాను మూవీ. కన్నడ వచ్చేసరికి మాంక్ దాయింగ్ అనే మూవీ చేశాను. సో అది కూడా అది నెగిటివ్ రోల్. కాబట్టి దాంట్లో ఏం చేశారంటే మన ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ తీసుకున్నారు. సో సెకండ్ పార్ట్ లో నేను మెయిన్ విలన్ ఉంటాను. సో అది కూడా సక్సెస్ఫుల్ గా ఆడుతుంది, రిలీజ్ అయింది మూవీ. ఇంకా కన్నడలో. లాంగ్వేజ్ ఎట్లా మీకు? లేదండి, వాళ్ళు ఇచ్చిన డైలాగ్ బై హార్ట్ చేసేసి చెప్పాము. బట్ ఎనీవేస్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ యాక్టింగ్ అండ్ ఆల్. కన్నడ ఇండస్ట్రీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి డిఫరెంట్ ఏమనిపించింది? పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదండి. దే ఆర్ వెరీ మచ్ ఈక్వల్ టు అస్. బాగున్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే బడ్జెట్ వైజ్ గా డిఫరెన్స్ ఉంటుంది చాలా, అంతే. వాళ్ళు ఎక్కువ పెడతారు, మనమే ఎక్కువ పెట్టాలి. వాళ్ళకి లొకేషన్స్ ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువలో వస్తుంటాయి. బుజ్జి ఇలారా మూవీలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక ఫాదర్ క్యారెక్టర్ అనేది తీసుకోవడం డేర్ అని చెప్పాలి. అది ఒక చిన్న పాపకని యాక్సెప్ట్ చేశాను. అంటే ఫస్ట్ యాక్చువల్ గా అనుకుంది నెగిటివ్ రోల్, బట్ అది వేరే అంటే రోల్ తీసేయాల్సి వచ్చింది అనమాట మూవీలో, సమ్ రీజన్ వల్ల ఏంటో. సో దే గేవ్ మీ దిస్ రోల్, అంటే కంప్లీట్ గా నన్ను సరే వద్దని చెప్పకుండా, బట్ దే ఆఫర్డ్ మీ దిస్ రోల్, అది చేసేసాను. సునీల్ గారితో ఎట్లా అనిపించింది సెట్స్ లో? హీ ఈస్ వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి, చాలా మంచి వ్యక్తి. మనకి ఇంకా హీ విల్ హెల్ప్ అస్ అన్నమాట. ఓకే. ధనరాజ్ వీళ్ళంతా అంటే ఇంకా కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళ కాబట్టి. అవునవును, ధనరాజ్ గారితో లేవు సీన్స్, సునీల్ గారితో ఉన్నాయి. సునీల్ గారితో ఉన్నప్పుడు మాత్రం హీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే సునీల్ గారు కూడా హీరోగా చేశారు, విలన్ గా, కామెడియన్ గా, మల్టీ టాలెంటెడ్. ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు సార్ మీరు? సో ఆబ్వియస్లీ యాక్టింగ్ ఓరియంటెడ్ లో ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు ఆయన, ఏదైనా చేయగలరు.
సో ఇంకొక కోటా శ్రీనివాసరావు గారు, నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎక్కువ ఫస్ట్ నుంచి ఆయనే ఇష్టం అండి. సో అందుకే నేను కూడా రోల్స్ ఏంటంటే ఒక హీరోనే చేయాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలి పెట్టుకోకుండా, సో ఎనీ క్యారెక్టర్ రోల్స్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ చేసేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట మూవీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు నెక్స్ట్ మూవీ దూరదర్శని వస్తే, అవునండి, అది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? అది రిలీజ్ మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ అంటున్నారు, బట్ అది ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ ద్వారా ఎవరి ద్వారా రిలీజ్ చేద్దామని చూస్తున్నారు అనమాట. సో దానికోసం డిలే అవుతుంది, వేరే రీజన్ ఏం లేదు. మెయిన్ థియేటర్స్ దొరకడం అంతా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. భాస్కర్ గారు స్వస్థలం ఎక్కడ అసలు? మాది వినుకొండ అండి, వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడు అది పల్నాడు డిస్ట్రిక్ట్ అయింది. డిస్ట్రిక్ట్ మారిపోయింది. డిస్ట్రిక్ట్ మారిపోయింది. అంటే ఇప్పుడు యాక్చువల్ గా గుంటూరు, రాజమండ్రి ఇటు నుంచి వచ్చిన వాళ్ళంతా ఎక్కువగా కళాకారులు వస్తూ ఉంటారు. అవునండి, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది, బట్ కాకపోతే ఏంటంటే ఈ స్టడీస్ తో అట్లా ఇట్లా కొంచెం అంటే ఫస్ట్ పాయింట్ వే తెలీదు చిన్నప్పుడు. సో సరే దానివల్ల ఏం చేశానంటే అవి ఎంత ట్రై చేశాను, నా డిగ్రీ టైంలో ట్రై చేశాను బాగా. సో ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో అప్పుడు కూడా కొంతమంది మన దగ్గర మనీ తీసుకొని రోల్స్ ఇప్పిస్తామని చెప్పడము, అది ఇవ్వకపోవడం, అప్పుడు ఒక 1 or 2 lakhs అట్లా పోగొట్టుకోవడం. సో ఇంకా ఇది కరెక్ట్ రూట్ లేదని చెప్పేసి ఇక మళ్ళీ ఇక పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయలేదు ఇక అప్పుడు. సో ఈ మనీ వెళ్ళకపోతే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళేమో, దానివల్ల వాళ్ళు ఇక సీరియస్ గా స్టడీ సైడ్ వెళ్ళమంటే. ఎంతవరకు అయింది సార్ స్టడీస్? డబుల్ మాస్టర్స్ అండి. డబుల్ మాస్టర్స్, అసలు డబుల్ మాస్టర్స్ చేసి వాళ్ళు సినిమాకి సంబంధం లేకుండా. తర్వాత ఐటీలో వర్క్ చేశాను, ఐటీ ట్రైనర్ ని కూడా నేను. సో దాని తర్వాత ఏమైందంటే రీసెంట్ గా 2019లో మా బ్రదర్ చనిపోయారు. సో దెన్ ఐ రియలైజ్డ్ లైక్ మనకు అన్నిటికంటే ఇష్టమైన ప్యాషన్ ఇది ఉంది. సో లైఫ్ ఈస్ మీన్స్ లైఫ్ కి ఒక టైం లిమిట్ ఏమి ఉండదు. సో దెన్ ఐ థాట్ లైక్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్. సో దాంతో ఇక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఇక ఉత్తేజ్ గారి ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఉత్తేజ్ గారి ఇన్స్టిట్యూట్ లో, ఉత్తేజ్ గారు మయూకా టాకీస్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. యా, అక్కడ నాకు చాలా మంచి ట్రైనర్స్ అండి. ఉత్తేజ్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక అసలు అది ఆ ర్యాప్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట, సొంత బ్రదర్ లాగా అట్లా. అంటే ఈ మధ్య కాలంలో ఉత్తేజ్ గారు కనిపించడం తక్కువైంది. ఆయన ట్రైనింగ్స్ లో బిజీ ఉన్నారు, ఈ ట్రైనింగ్స్ లో బిజీగా ఉన్నారు. కంప్లీట్ ఇన్స్టిట్యూట్ మీద పెట్టేశారు కాన్సంట్రేషన్. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేసి సినిమాల్లోకి వచ్చాము అని చెప్పేసి అన్నారు. జాబ్ చేసేటప్పుడు మన దగ్గర మనీ ఉంటుంది, అంటే మంత్లీగా మనకి ఇది అవ్వడానికి బాగుంటుంది. కానీ అంత డేర్ చేసి సినిమాల్లోకి వచ్చేసినప్పుడు మనీ ఉండదు, వాళ్ళు ఇస్తారో తెలియదు, ఎప్పటికి వస్తుందో తెలియదు, ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అయినా మీరు ఫ్యాషన్ గా దీంట్లోకి ఎందుకు వస్తున్నారు అసలు? నేనేం చేశానంటే ఎప్పటికైనా రావాలని ఉందండి, బట్ అది కొంచెం అంటే ఎట్లా నెగిటివ్ రోల్స్, ఎనీ క్యారెక్టర్ రోల్స్ కాబట్టి ఐ డి నాట్ బాదర్డ్ అబౌట్ మై ఏజ్ ఉండదు. సో తర్వాత అదే అన్నయ్యది అట్లా అయిన తర్వాత ఇక ఫిక్స్ అయిపోయాను అనమాట, ఎప్పుడు ఉంటామో తెలీదు, ఉన్నన్ని రోజులు అట్లీస్ట్ కనిపిద్దాం. మా అన్నయ్య, నేను, అక్క. సో అయిన తర్వాత ఇక అప్పుడు నేను అప్పటి వరకు సేవింగ్స్ ఉన్నాయి నాకు, కొంచెం ఆ సేవింగ్స్ పెట్టేసుకొని ఇక కంప్లీట్ గా దీంట్లోకి షిఫ్ట్ అయిపోయాను. మీకు ప్లస్ ఏంటంటే మీరు హైట్ వెయిట్ ఇవే మెయిన్ చూస్తూ ఉంటారు, అదొకటి విలన్ క్యారెక్టర్స్ కి మెయిన్ గా తీసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. దానికి తోడు మీ వాయిస్ కూడా బేస్ వాయిస్ కూడా డిఫరెంట్ వేరియేషన్స్. ఎవరికైనా డబ్బింగ్ చెప్పారా ఇప్పటి వరకు, లేకపోతే అడిగారండి, బట్ మళ్ళీ అది తర్వాత చెప్పలేదు నేను, కుదరక. అంటే నాది సింక్ అవుతుంది కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఆగాను మళ్ళీ. సో ఒక పోలీస్ స్టోరీతో ఒక మూవీ చేశారు, వాళ్ళు అడిగారు హీరోకి, బట్ కాకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఫ్యూచర్ లో నా డబ్బింగ్ కి. సో అట్లని మళ్ళీ వాయిస్ మ్యాచ్ అవుతుందని అంటే ఈ హీరోతో చేయాలి అని చెప్పేసి మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అట్లా ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు, అందరూ హీరోస్ తో చేసే అవకాశం వస్తే కనుక అందరితో చేస్తాను. పర్టికులర్లీ పౌరాణికాలు కూడా బాగా ఇష్టం. అంటే మీకు టచ్ ఉందా నాటకాలు అట్లాంటివి? నాటకాలు టచ్ లేదు, కాకపోతే మాకు ఉత్తేజ్ గారి ఇన్స్టిట్యూట్ లో అన్ని రకాలుగా ట్రైనింగ్స్ ఇస్తారు. సో ఆ పౌరాణికం డైలాగులు ఇవ్వడము, సో దాని రిలేటెడ్ చేపించడము, సో అన్ని చేస్తారండి. ప్లస్ మాకు దొరికిన ట్రైనర్స్ కూడా ఇద్దరు, అంటే మొత్తం అప్పుడున్న ట్రైనర్స్ మంచి వాళ్ళు దొరికారు మాకు. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 2 months. 2 months. ఓకే, అంటే మొత్తానికి అన్ని ఇస్తారు, క్లాసికల్ ఇట్లా పౌరాణికం. అవును, అన్ని ఇస్తారు. అంటే డాన్స్ పరంగా మనకి ఇంట్రెస్ట్ అది నేర్చుకోవాలి, బట్ యాక్టింగ్ పరంగా అయితే ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. డాన్స్ కూడా నేర్చుకున్నారు? కొంతవరకు వచ్చండి. ఓకే, ఇది క్లాసికల్ మామూలు? లేదు, నార్మల్ గా గుంపులో అందరితో పాటు ఎగరడమే. దూరదర్శన్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? దీనికి ముందు ఇంకోటి చేశానండి, 100 crores. ఆ మూవీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారాగానే నాకు దూరదర్శని తెలిసిందనమాట. సాహిత్య గారు ఉన్నారు,
ఇక్కడ హీరోకి కజిన్ అనమాట, తను దూరదర్శన్ హీరో కజిన్. సో ఆవిడ రిఫర్ చేశారనమాట దాంట్లో. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? ఫస్ట్ యాక్చువల్గా సినీ ఫీల్డ్లో అయితే నేను చాలానే తిరిగానండి. ఇట్లా ఫస్ట్ అయితే ఒక మూవీ చేశాను యాక్చువల్గా, డిటిఎస్ అని, డే టు స్లీప్ అని ఒక మూవీ ఉంది. సో దాంట్లో మా ఇన్స్టిట్యూట్ ద్వారాగా మాకు నోటిఫికేషన్ వస్తే శివ అని ఒక ఫ్రెండ్ చెప్తే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి సెలెక్ట్ చేశారు వెంటనే. సో పోలీస్ ఆఫీసర్స్లో పర్ఫెక్ట్ ఉంటారండి మీరు, సో చేయండి టీంలో అని. సో యాక్సెప్ట్ చేసాం. బట్ అది కరోనా వల్ల ఆగిపోయింది మూవీ. దాని తర్వాత మా కృష్ణ అని మా కజిన్ ఒక ఆయన ఉన్నారు, ఇట్లాగే తిరుగుతూ ఉన్నాను అనుకోకుండా కృష్ణనగర్లో. ఆయన అంటే రెగ్యులర్ టచ్లో ఉంటారు, బట్ నేను ఈ ఫీల్డ్లో తిరుగుతున్నానని ఆయనకి తెలియదు అనమాట. సో లక్కీగా ఆయన కనపడి నువ్వేంట్రా ఇక్కడ అది అంటే ఇట్లా ట్రై చేస్తున్నాను అన్న అని చెప్పాను అనమాట. సో ఇక ఆయన ఇక ఎన్నికడత పెట్టుకొని ఆయనకి తెలిసిన వాళ్ళని కొంతమందిని పరిచయం చేశారు. కొంతమంది యూజ్ చేసుకున్నారు ఫైనాన్షియల్గా. బట్ గోపి గారు అని ఉన్నారండి, గోపికృష్ణ గారు. ఆయన కో డైరెక్టర్, హీఈస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ కో డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన దాసన్ నారాయణరావు గారి దగ్గర నుంచి చాలా మంది దగ్గర చేశారు. ఆయన చూసి పర్సనాలిటీ అది బాగుందని ఫస్ట్ 100 crores అనే ఒక మూవీలో ఇప్పించారు. 100 crores మీరు చూసుంటారు, మన హ్యాపీ డేస్ టైసన్ గారు ఆయన మూవీలో చేశాను. అందులో సమీర్ గారి కాంబినేషన్స్ తో ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా కూడా కనిపిస్తాను అందులో కూడా. అది ఇప్పుడు ఆహాలో రిలీజ్ అయ్యి ఉంది అది. ఓకే, సమీర్ గారితో ఎట్లా మీకు అనిపించింది? హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండి. యాక్టర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా చాలా మంది వీళ్ళందరూ ప్రౌడ్ ఉంటారేమో కొంతవరకు అట్లా అనుకున్నాను. జెన్యున్ గా సమీర్ గారు అయితే నాకు కొంచెం అంటే అది యాక్చువల్గా ఫుల్ లెంత్ లో అది ఫస్ట్ మూవీ అన్నమాట. సో దాంట్లో ఫుల్ లెంత్ చేశారా? ఫుల్ లెంత్ రోల్ అది. ఇంకా ఆల్మోస్ట్ మూవీలో ఉంటాం. సెకండ్ హాఫ్ అంతా పోలీస్ కాబట్టి ఉంటాం, ఇన్వెస్టిగేషన్ అంతా కూడా. సమీర్ గారు కాంపిటీషన్స్ మొత్తం ఉంటాం. సో దాంట్లో ఏంటంటే సమీర్ గారు ఎప్పటికప్పుడు అలా కాదమ్మా ఇలా చేసుకో అని చెప్పడము, సో గైడ్ చేయటము. సో ఫస్ట్ ఏంటంటే టెన్షన్ ఉంది ఫస్ట్, ఆయన ఎట్లా ఉంటారో ఏంటో అని. బట్ ఆయన మనకు చెప్పే టైంలో నాకు ఆ టెన్షన్, ఆ నర్వస్నెస్ పోయింది. సో ఐ వాజ్ వెరీ ఫ్రీ విత్ హిమ్ ఆఫ్టర్. ఓకే, అంటే పెద్ద యాక్టర్స్ తో చేసేటప్పుడు ఆ టెన్షన్ అనేది ఉంటుంది, కొంచెం ఉంటుంది. అవును, ఎందుకంటే మనం ఎక్స్ట్రా టేక్స్ తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతో సగం మనకి ఆపర్చునిటీస్ రావడం కూడా కొంచెం అదే కారణం అనుకుంటాను నేను. అంటే మరి మీరు ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నారు, ఇవి కూడా అక్కడ చెప్తారు. అంటే వాళ్ళ భయం అలా ఉంటుంది. నేనైతే ఇప్పటివరకు వెళ్ళిన మూవీస్ లో అయితే ఒక డైరెక్టర్ కూడా హీ నెవర్ బ్లేమ్ మీ. సో ఫస్ట్ 1 or 2 టేక్స్, ఎక్కువ ఎప్పుడు తీసుకోలేదు. మాక్సిమం కూడా 1 or 2 టేక్స్. మీకు ఎవరి డైరెక్షన్ అనేది బాగా నచ్చుతుంది? ఆబ్వియస్లీ అందరు డైరెక్టర్స్ ఎవరు తక్కువ ఉన్నారండి ఇప్పుడు తెలుగులో, ఎవరిని తీసేయడానికి లేదు. ఫ్యూచర్ లో భాస్కర్ గారు కూడా డైరెక్షన్ చేసే ఆలోచన అసలు లేదండి. ఓన్లీ యాక్టింగ్, ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఇష్టం, అందులోనే ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు విలన్ గా చేశారు, ఇంకా చేయవలసిన రోల్స్ చాలా ఉన్నాయి. అవునండి. ఏ రోల్ మీకు బాగా నచ్చింది? విలన్ గా చేశాను, పోలీస్ ఆఫీసర్ చేశాను, ఫాదర్ గా చేశాను. 3 రోల్స్ అయిపోయాయి. మెయిన్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం కూడా, నెగిటివ్ రోల్స్ ఇష్టం అండి. సో అవే చేశాను. మా కోసం ఏదైనా డైలాగ్ మీరు చేసిన మూవీలో విలన్ చేసిన మూవీలో అంటే చిన్న డైలాగ్స్ చిన్నది చెప్పండి. ఫైన్ అండి. ఇది ఒక చిన్న సీన్ ఏంటంటే మా మూవీ రిలేటెడే, దూరదర్శన్ అనే మూవీ అండి. దూరదర్శన్ మూవీలో చేసాం, రిలీజ్ కాబోతుంది కాబట్టి అది చెప్తాను మీకు. సో దూరదర్శన్లో ఏంటంటే నా ఇంట్లో ఒక్కటే టీవీ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది కదా, ఓల్డెన్ డేస్ లో ఒక్క ఇంట్లో టీవీ ఉంటుంది. ఆ ఇంటికి ఆ కాలనీ మొత్తం చేరి అట్లా అందరం చూస్తూ ఉండేవాళ్ళు. యాక్చువల్గా మా ఇంట్లో కూడా అప్పుడు అలాగే ఉండేది. మేము ఇక మంచాల కింద, కుర్చీల కింద ఎక్కడ దొరికితే అక్కడ దూరిపోతా అట్లా సినిమా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అచ్యుతరారి, సండే మూవీ అట్లా. సో అదే తరహాలో ఇక్కడ కూడా అన్ని రియల్ లైఫ్ ఎలా ఉందో రియల్ లైఫ్ లో కూడా అలాగే నాకు నా ఇంట్లోనే టీవీ ఉంటుంది. అదే దూరదర్శన్. దూరదర్శిని అంటే 80s and 90s బ్యాక్ డ్రాప్. సో అదేం చేశారంటే నా ఒక్క ఇంట్లోనే టీవీ ఉంటుంది అనమాట. సో ఊరు మొత్తం కూడా నా ఇంటికి వస్తే టీవీ చూస్తూ ఉంటారు. సో అది అట్లా మూవీస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే దూరదర్శన్కి వచ్చిన వాళ్ళందరూ గమనిస్తా అట్లా ఉంటాం కదా జనరల్ గా. అక్కడ హీరో హీరోయిన్స్ లవ్ ఫామ్ అవడము, దాన్ని నేను హేట్ చేయడము, దాన్ని ఎట్లయినా విడగొట్టాలని చెప్పేసి హీరో నా టీవీ దగ్గరికి రాకుండా ఉండేలాగా సంథింగ్ గొడవ పెట్టుకుని ఏదో చేస్తాను అనమాట. సో మళ్ళీ ఇదేం చేస్తారంటే మా దాంట్లో మిలిటరీ మ్యామ్ అని జెమినీ సురేష్ గారు ఈ క్యారెక్టర్ చేశారు. సో ఆయన ఏం చేస్తారంటే ఓకే వీడికి ఇట్లా ఉందా అని చెప్పేసి ఆయన వాళ్ళ ఇంట్లో కొని వాళ్ళందరిని అక్కడికి ఇన్వైట్ చేస్తారు. సో ఇప్పుడు నాది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒక రోజు నా దగ్గరికి రారు, వాళ్ళు దూరదర్శన్ దగ్గరికి రారు అనమాట. రాకపోతే అప్పుడు నాకు డైలాగ్ ఇచ్చారు వాళ్ళు. ఈ దూరదర్శన్ దగ్గర ఎడదేద్దాం అనుకుంటే మళ్ళీ దూరదర్శనే కలిపింది వాళ్ళని,
ఇట్లా వస్తుంది అనమాట డైలాగ్ ఒకటి. సో అంటే మీ ఓన్ వాయిస్ చెప్పారు కదా, లేదండి, ఆహా, అప్పుడు లేదు, dubbing వేరే వేరే వాళ్ళతో వాళ్ళు చెప్పారు. చెప్పించారు. యా, ఓకే యా. ఓకే, చాలా బాగుంది. డబ్బింగ్ కావాలంటే ఇంకొంచెం బేస్ చెప్తాం అక్కడ. ఆ, ఈ దూరదర్శన్ అట్లా ఆ, అంటే బేస్ దాన్ని బట్టి డైలాగ్ బట్టి డైలాగ్ బేస్ పెంచుకుంటుంటారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? కన్నడలో కూడా అట్లాగేనండి. కన్నడలో డైలాగ్ అయితే ఇక టూ మచ్ బేస్ అది. కన్నడలో మీరే చెప్పారా? ఆ డైలాగ్ నేను చెప్పాను. అంటే అది చెప్పి కూడా ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. నేను మనసును భావనగలను అర్ధ మాడుకలను నానిద్దే ఇలా వస్తుంది. టూ మచ్ బేస్ అన్నమాట. వేరియేషన్స్ కంప్లీట్ ఎలా అనిపిస్తుంది? సినీ ఫీల్డ్ లోకి వచ్చారు, మీకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అది. అంటే కష్టం ఉంటుంది అందులో కూడా, యా, బట్ అది చాలా ఇష్టంగా ఉంది. ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఆ కష్టమే చాలా ఇష్టంగా ఉంది. యా, ఎన్ని ఫీల్డ్స్ చేసినా ఆ తృప్తి లేదు, దీంట్లో మాత్రం చాలా తృప్తిగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. మీరు వేరే ఫీల్డ్స్ లో మనీ వస్తున్నాయి కానీ బట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అన్నమాట. అవును అవును. సో సార్, మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి, అట్లాగే మంచి మంచి రోల్స్ చేయాలి, మా దాత్రి టీవీ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం, చూస్తూనే ఉండండి.